హలో. అన్నా రేపు వస్తున్నావా? రేపు ఎందుకురా? అదే పెద్దమ్మ వాళ్ళ ఫంక్షన్ ఉంది కదా, దాని గురించి. రేపు సండే కదరా, రావడానికి వీలు కదా 100%. సండేనే కదన్నా హాలిడే. సండే హాలిడేనే కానీ ఆ రోజు స్టూడెంట్స్ ఎవరు స్కూల్కి వెళ్ళారు, అందరు హాస్టల్ దగ్గర ఉంటారు. వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. అట్లని రేపు రావడానికి 100% వీలు కాదు. ఆడే ఉంటుందన్న, టిఫిన్ లంచ్ పెట్టియడమే కదా. కరెక్టే, మీరు అందరూ అనుకుంటారు టిఫిన్స్ పెట్టించి లంచ్ పెట్టించి ఉన్నారనుకుంటారు. కానీ సండే రోజు పేరెంట్స్ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు వచ్చి ఏం అడిగే తెలియదు. కొందరు స్టూడెంట్స్ బయటికి వెళ్దాం సార్ అంటారు, కొందరేమో సండే స్పెషల్ ఏం సార్ అంటారు, కొందరేమో క్రికెట్ ఆడదాం సార్ అంటారు, కొందరేమో మూవీస్ చూద్దాం సార్ అంటారు. చాలా వీలు కదా అట్లని, ఇంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు. రావచ్చు కదన్న ఫంక్షన్కు. పెద్ద ఫంక్షనే, అందరు సండే అంటే ఏమనుకుంటారంటే అందరికీ ఇంకా ఫంక్షన్లని, పేరెంటాలని, పెళ్ళిళ్ళని, పార్టీలని, దావతులని ప్లాన్ చేసుకుంటారు. కానీ వార్డెన్స్ మాత్రం అది ఎప్పటికీ వీలు కాదు. ఎందుకంటే సండే రోజే వార్డెన్కి ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇంకా పెద్దమ్మ వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు, వస్తారులే పెద్దమ్మ వాళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళందరూ రమేష్ వస్తారులే అనుకుంటారు. కానీ ఆ రోజు రానికి వీలు కాదు. ఇంకా వాళ్ళకి మ్యాక్సిమం 100% రావడానికి వీలు కాకపోవచ్చు. వార్డెన్ డ్యూటీ అంటేనే నో హాలిడేస్, నో జాలీడేస్, ఓన్లీ వర్కింగ్ డేస్. సరే అన్న.